నమస్తే. వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను వంశీ. ఈ రోజు మనతో పాటు కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. పవర్ ఆఫ్ న్యూమరాలజీ. సార్ నమస్కారం సార్. నమస్తే నాన్న. సార్, శేఖర్ పేరులో వైబ్రేషన్స్ ఎలా ఉన్నాయి? అంటే శేఖర్ పేరు కరెక్టా? కాదా? తనేమన్నా కరెక్షన్ చేసుకునే అవకాశం ఉందా? లేదు. మీరేం చెప్తారు? ఇక్కడ శేఖర్ అనే పేరులో చాలా డిఫెక్ట్స్ ఉన్నాయి. పేరేమో ఇంతే ఉంది, కష్టాలు మాత్రం ఆయన 100 టన్నులు మోస్తున్నాడు. సో ఎస్కి సంఖ్యాబలం 3, అంటే మొదటి లెటర్ సేనాధిపతి. ఇక్కడ సేనాధిపతి ఏమంటున్నాడంటే దేవతల జిందాబాద్ అంటున్నాడు. 3 శేఖర్లో అక్షరాలు ఆర్ 6 అంటే రాక్షసులు జిందాబాద్. సో ఈ 6, 3 పడిపోయింది. ఎవరి పేర్లైనా 6, 3 పడితే ధ్వంసం. ఇలా 6, 3 పడిన దాంట్లో లైలా సినిమా, సలీం మూవీ, అనుష, నగేష్, గణేష్, నరేష్, లలిత, వీళ్ళందరూ కాపురాలు, ఆరోగ్యం మంచిగా ఉండదు. శేఖర్లో 6, 3 వల్ల భార్యకి ఒకరోజు దేవుళ్లాగా, ఒకరోజు రాక్షసుడిలాగా కనబడతాడు. రీసెంట్గా హైదరాబాద్లో ఒక శేఖర్కి ఒక భార్యకి ఒక బాయ్ ఫ్రెండ్. సో భర్తను దూరం చేసుకోవాలనుకుంది, బాయ్ ఫ్రెండ్ దగ్గర అవ్వాలనుకుంది. సో ఏం చేసిందో లేదో శేఖర్ని డబ్బెలతో 2 వేసింది తల మీద. శేఖర్ సచ్చూరుకున్నాడు. ఇక్కడ శేఖర్లో ఏముంది? సో ఫస్ట్ డిఫెక్ట్ శేఖర్లో 6, 3 ఉంది. 6, 3 అంటే ధ్వంసం అయిపోవాలి. 1, he may have accidents. 2, he may get killed. Financial problem. 4, డైవర్సే బెస్ట్ ఆప్షన్ ఏమో. చంపేసుకోవడం కన్నా దూరంగా బతుకుతాం కదా. చంపేసి ఇప్పుడు భార్య జైలుకి పోవాల్సిందే. చట్టం ఏం కళ్ళు మూసుకొని ఉండదు. తప్పు చేసినోడు శిక్ష అనుభవించి తప్పదు. అని చాలా మంది చంపేసి ఏదో బతికేస్తాం అనుకుంటున్నారు. మీరు మీ లైఫ్ పార్ట్నర్ చంపితే పోవాల్సింది శ్రీకృష్ణ జన్మస్థానానికి, కానీ మీరు వెళ్ళి ఎంజాయ్ చేయడానికి ఉండదు. ఈ సింపుల్ లాజిక్ ఎలా మర్చిపోతున్నారు? ఒక ప్రాణాన్ని తీసే హక్కు మీకు ఎక్కడిది? మీకు ఆయన నచ్చట్లేదు, మిమ్మల్ని సరిగా చూసుకోవడం లేదు, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు, కొడుతున్నాడు, తిడుతున్నాడు, వదిలేయండి. చట్ట ప్రకారం కేసులు పెట్టండి, శిక్ష వేసేలాగా చూసుకోండి. చంపి మీరు చట్టాన్ని చేతిలో పెట్టుకుంటే మీరు కూడా దోషులైపోయారు. ఎవరన్నా సరే, ఈ కేసు కాదు, ఎనీ కేసు. ఒకరిని ఒకరు రెస్పెక్ట్ ఇవ్వాలి, ఇవ్వలేకపోతున్నారు. డైవర్స్ తీసుకోండి. ఒక డైవర్స్ అంటే బాధ ఉండేది, ఇప్పుడు డైవర్స్ చిన్న మాట అనిపిస్తా ఉంది. శేఖర్లో ఎస్ అంటే 3, హెచ్ అంటే 5, ఈ అంటే 5, కే అంటే 2, ఏ అంటే 1, ఆర్ అంటే 2, 18 నంబర్. 18 అంటే తలలో ఉంచి రక్తం కారాలి. దీని రక్తం కారుతున్న చంద్రుడు అంటారు. యూజువల్గా యాక్సిడెంట్స్ అవ్వడం, టెన్షన్లు అవ్వడం, తల వేసి కొట్టుకోవడం, బాధ, కోపం. 18ని రక్తం కారుతున్న చంద్రుడు, నంబర్ ఆఫ్ టెన్షన్స్, యాంగ్జైటీస్, అన్వాంటెడ్ కోరల్స్, లిటిగేషన్స్ అండ్ డైవర్స్ అంటాం. ఈ 18లో ఏ అంటే 1, ఈ అంటే 5, 6 ఓవల్స్, 12 కాన్సనెంట్స్, 6 అంటే శుక్రుడు, 12, 3 దేవతలు, మళ్ళీ 6, 3 ఇతనే దేవుడు, ఇతనే రాక్షసుడు. రెండోసారి 6, 3 ఎఫెక్ట్ వల్ల భార్యకి 2 సార్లు దేవుడిలాగా, 2 సార్లు రాక్షసులాగా. 12 ఒక్కసారిగా జీవితం తలకిందులు అయిపోవడం. 12 నేను రివర్స్ నంబర్, విక్టిమ్ నంబర్, సాక్రిఫైస్ నంబర్ అన్నాను. సో ఈ 12లో ఉన్న వాళ్ళు ఒక స్టేజ్లో అన్నీ తెలిసినా ఏమీ చేయలేరు. భార్య తప్పు చేస్తుంది, ఏమి చేయలేడు, కంట్రోల్ చేయలేడు, అదుపులో పెట్టలేడు. సో ఏం చేయలేని నిస్సాయ స్టేజ్లో 12. సో శేఖర్లో 6, 3 2 సార్లు, 18. ఈ 18 వల్లే భార్యాభర్తలు దూరం అయ్యేది. మొన్న నిక్కీ అని ఒక అమ్మాయిని యాసిడ్ పోసి తగలబెట్టాడు భర్త. నిక్కీ 18. స్వాతి అనే అమ్మాయిని 100 ముక్కలు కొట్టారు. స్వాతి 18, శేఖరు 18. సో ఈ భార్య దగ్గర భర్త, దగ్గర భార్య, ఎవరు చనిపోయినా 18లోనే ఉంటున్నారు. సో మీ పేరులో 18 నంబర్ ఉంటే జాగ్రత్త. ఈ ట్రెండ్ కంటిన్యూ అవుతుందండి. ఒకరిని చూసి జైలుకి వెళ్ళి శిక్షలు పడితే ఇంకోటి భయపడడం లేదు. ఒక కేసు జరిగితే ఇంకొక 5-6 జరుగుతున్నాయి. ఏందో ఈ వెబ్ సిరీస్ ఏం చూసో రాంగ్ నంబర్స్ ప్రొవోక్ చేస్తున్నాయో, ఆల్ బ్యాడ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. పైగా 2025 is 9, 2025 9 అంటే కాళ్ళ దగ్గరకు వస్తే క్షమిస్తారు 9 వాడు. దబాయించినా, ఎదురు తిరిగినా, కొడితే ఓకే, చంపేస్తున్నారు. సో 2025లో మనం చూసిన భూకంపాలు, సునామీలు, యుద్ధాలు, ఫ్లైట్ క్రాష్లు, మృత్యులు, బ్లాస్ట్లు నా జీవితంలో, ఈ 52 ఏళ్ళ జీవితంలో ఎప్పుడు చూడలేదు. సో 2025 ఇస్ వెరీ వెరీ డేంజరస్. అండ్ ఈ 2025లో
మళ్ళీ పేరులో 9 లెటర్స్ ఉంటే వాళ్ళ కోపం ఎక్కువ ఉంటుంది. వాళ్ళ పేరులో 9 నంబర్ ఉంటే కోపం మూడింతలు పెరిగిపోతుంది. సో మీ పేరులో నంబర్ చెక్ చేసుకోండి. రాంగ్ నంబర్స్ ఉంటే రిస్క్ తీసుకోకండి. పర్టికులర్గా మీ పేరులో 18 ఉందంటే మీరు రిస్క్లో ఉన్నారు, డేంజర్లో ఉన్నారు అని అర్థం. సో మీరు మీ పిల్లల పేరు ఎలా ఉంది లేదా మీ పేరు ఎలా ఉంది తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే వాట్సాప్ నంబర్స్కి వాట్సాప్ చేయండి. 24 అవర్స్లో రిప్లై ఇస్తాను. ఫస్ట్ వాట్సాప్ స్క్రీన్లో ఉన్న నంబర్స్ కూడా వాట్సాప్ చేయొచ్చు. అన్ని నంబర్లకు చేయకండి, ఎంతమంది మీ జాతకాలు చూడకూడదు. సో ఓన్లీ 1 నంబర్కి పెట్టండి. ఫస్ట్ నంబర్ 9951197198 9951197198. సెకండ్ నంబర్ 9966000317 9966000317. సో నాకు తెలిసి ప్రపంచంలో ఎవరు కూడా మీ పేరు ఎలా ఉంది, బాగుందా లేదా అపాయింట్మెంట్ తీసుకున్నాక చెప్తారు, ముందు చెప్పరు. మేమేమంటే బాగలేని వాళ్ళని ఏ నంబర్ బాగాలేదు చెప్పి నేమ్ కరెక్షన్కి వాళ్ళని అంటే ఎలా అంటే రాంగ్ నంబర్స్ ఉన్నాయంటే కొంతమంది జాగ్రత్త పడతారు. సో దట్ ఈస్ ద మెయిన్ పర్పస్. 10,000 మందికి మనం వాయిస్ ఇస్తే దాంట్లో 2,000 మంది బాగాలేకపోవచ్చు, 1000 మంది బాగాలేకపోవచ్చు. బాగుండే వాళ్ళు లక్కీ, మీ కరెక్షన్ అక్కర్లేదు. బాగలేని వాళ్ళకి ఏ నంబర్ బాగాలేదు, దానివల్ల వచ్చే కష్టాలు ఏంటి చెప్తాను. బాగలేని వాళ్ళు లేట్ చేయకుండా నా పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోండి. యూ కెన్ మీట్ మీ ఇన్ హైదరాబాద్, కర్నూల్, తిరుపతి. 28 days హైదరాబాద్, 1 day కర్నూల్, 1 day తిరుపతి. గాడ్ బ్లెస్ యూ ఆల్.